పిఠాపురంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం జనసేన సొంతమైంది. బ్యాంక్ పాలకవర్గ కమిటీ చైర్మన్ గా జనసేన బలపరిచిన అభ్యర్థిని, వైస్ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థిని కూటమి నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొని నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలు వీళ్ళందరూ కూడా సహకరించి పార్టీ కూటమి యొక్క శ్రేయస్ కోసం విత్డ్రా చేసి చేసిన వారందరికీ కూడా సంతకరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 6వ తారీఖున ఈ పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థులు ప్రకటించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు ఈ సమావేశంలో కాకినాడ పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ఎన్నికల నిమిత్తం కూటమి నుంచి 5 అభ్యర్థులు నిలబడడం జరిగిందండి. గౌరవనీయులు శాసనసభ్యులు, కాకినాడ శాసనసభ్యులు మన కొండబాబు గారు, గౌరవనీయులు పిఠాపురం మాజీ శాసనసభ్యులు మన వర్మ గారు, అట్లాగే జిల్లా పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి పిఠాపురంలో ఎలక్షన్ జరగబోతా ఉంది రేపు ఆదివారం నాడు. ఆ ఎలక్షన్ నిమిత్తం కూటమి అభ్యర్థులుగా నిల్చోవడం జరుగుతూ ఉంది. దానికి కారణం చాలా మంది జనసేన, తెలుగుదేశం అభ్యర్థులు పోటీ పడిపోతా ఉన్నారని అనుకుంటా ఉన్నారు. దానికి కారణం వైసీపీ పిఠాపురంలో పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగానే ఇటు జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు నిల్చున్న మాట వాస్తవం.